ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చేసారంటే, చూడమ్మా, నీకు వచ్చే అదృష్టాన్ని ఏమాత్రం వదులుకోవద్దు. ఎందుకంటే నీ ఇంటి గడపలో స్వయంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో 50 లక్షలు అందబోతున్నాయి. వెంటనే ఈ ధనాన్ని తాకి ఆ లక్ష్మీ కటాక్షాన్ని నీ ఇంట్లోకి ఆహ్వానించు. ఇది స్వయంగా నీ సాయి నీకిస్తున్న సువర్ణ అవకాశం. ఏమాత్రం కూడా అస్సలు వదులుకోవద్దు, అసలుకి నిర్లక్ష్యం కూడా వద్దు. వెంటనే ఈ ధనాన్ని తాకి నీ బాబా చెప్పే ఈ చక్కని సందేశాన్ని ఆఖరి వరకు వింటే నీకే అర్థమవుతుంది. ఇప్పుడే వినమ్మా అని ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనందరి ముందుకు తీసుకొచ్చేశారు. మరి బాబాగారి సందేశం ఏంటో, ఆయన మాటలు వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసుకోబోయే ముందు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. శ్రీ సాయి శక్తి జ్యోతిషపీఠం గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు భూత వర్తమానం భవిష్యత్తుకు కాలాలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. అలానే స్త్రీ పురుషులకు సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే వెంటనే గురువుగారు పరిష్కారం చెప్పబడును. మీ జీవితంలో ఎలాంటి సమస్య ఉన్నా సరే, భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, వ్యాపారంలో నష్టాలు రావడం, చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలకపోవడం, ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు 100% జ్యోతిష్యం చెప్తారు. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు ప్రశాంతంగా గురువుగారిని వెళ్ళి కాంటాక్ట్ అయ్యారంటే చాలా హ్యాపీగా అయితే తిరిగి బయటకు వస్తారన్నమాట. మీరు ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉన్నవాళ్ళు ఆఖరిగా ఒక్కసారి ఈ గురువుగారిని నమ్మి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యారంటే చివరి ప్రయత్నం ఒకసారి నమ్మి వెళ్ళండి, తప్పకుండా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. స్త్రీ పురుష వశీకరణం కూడా 100% చేస్తారండి. ఈ గురువుగారు ఇప్పటి వరకు చెప్పినట్లుగా అందరికీ జరిగింది, ఇంకా కూడా జరుగుతుంది. గురువుగారిని కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదండి, 9014390895. ఈ నెంబర్కి కాల్ చేసి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీ జీవితంలో ఉన్న సమస్యలకు, ప్రశ్నలకు సమాధానం, అలానే పరిష్కారం చెప్పించుకోండి, జ్యోతిష్యం కూడా చెప్పించుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటి అనేది స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? ఇలా చూడమ్మా, అక్షరాల 50 లక్షలు నీకు అందబోతున్నాయి. నీ ఇంటి గడపలో లక్ష్మీదేవి ఇక అడుగు పెట్టబోతుంది. ఖచ్చితంగా ఇది విన్నావంటే ఎగిరి గంతులేస్తావమ్మా. అయితే ఒక్క విషయం జాగ్రత్త, ఈ రహస్యాన్ని మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా నీ మనసులోనే దాచుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి నువ్వు ఇది వదిలితే మళ్ళీ నీకు జన్మలో దక్కకపోవచ్చు. కాబట్టి ఆఖరి వరకు కేవలం నువ్వు మాత్రమే ఒంటరిగా నీ సాయి చెప్పే శుభవార్తని వెంటనే వినమ్మా. నీ కోసం ఒక పెద్ద వార్తని మోసుకుని వచ్చేశాను. ఇక నీకెందుకు దిగులు చెప్పు. ఈ శుభవార్తని చెప్పాను కదా, నేను చెప్పినట్లుగా నువ్వు మాత్రమే కూర్చొని విను. ఎప్పుడైనా సరే తల్లి, నీ కోసమే నీ చుట్టూ ఎవరైతే నెగిటివ్ మనుషులు ఉన్నారో, ఎక్కడైతే నీ యొక్క ఆశల మీద నీరు చల్లే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు నువ్వు సంతోషపడుతుంటే చూసి కుళ్ళుకునే వాళ్ళు ఉన్నారు. నువ్వు బాధపడుతుంటే వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు. నువ్వు సంతోషంగా ఉంటే ఆ ఆనందంలో నిప్పులు పోయాలని చూస్తూ ఉన్నారు. వాళ్ళేనమ్మా నిన్ను ఎక్కడికక్కడ ఒంటరి దాన్ని చేయాలని చెప్పి చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు నీ చుట్టుపక్కల ఉన్నంతకాలం నువ్వు ఏ పని చేయకపోయినా, నీకు ఏ అదృష్టం లేకపోయినా, ఈ రోజున కలిసి వచ్చినా, నువ్వు ఏ పని మొదలు పెట్టాలన్నా ప్రతిదీ కూడా నువ్వు రహస్యంగా ఉంచుకొని తీరాల్సిందే. లేదంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది నీ అదృష్టాన్ని నీ వరకు రానివ్వకుండా దూరం చేసేస్తుంది. అందుకే బిడ్డ, ఈరోజు నీ సాయి చెప్పే వార్త నీకు అదృష్టాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. కాబట్టి నువ్వు మాత్రమే ఒంటరిగా వినే ప్రయత్నం చేయి. నీ ధనానికి సంబంధించినటువంటి ఆ సందేశం, ఈ రోజున ఈ శుభవార్త నీ కష్టాలను, సమస్యలను అన్నిటినీ దూరం చేస్తాను. ఇలా చూడు, నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఎవరి దగ్గరైనా నువ్వు అవమానపడ్డా, ఒకరు నీకు గౌరవం ఇవ్వలేదు అన్న ప్రతి సమస్యకు కూడా ఎక్కువగా 100% నువ్వు గమనించినట్లయితే చాలా వరకు కూడా ఈ యొక్క ధనానికి సంబంధించిన సమస్య నిన్ను వెంటాడి వేధిస్తూ ఉంది కదా. చిన్న కోరికలు కూడా తీర్చుకోవడానికి ఆలోచించే ఈ మధ్యతరగతి జీవితంలో నాకంటూ కాస్త ధనాన్ని ఇవ్వు తండ్రి,
లక్ష్మి కటాక్షాన్ని కలగచేయి, నాకు వరాలనివ్వు, ధన ద్వారాలు తెరుచుకునేలా చేయి బాబా అని నువ్వు నన్ను ఎన్నోసార్లు మొరపెట్టుకున్నావు కదా. అయితే ఈరోజు నేను నీకు ఆ విషయం గురించి చెబుతున్నాను. రహస్యమైన వార్తను చెప్పాలని అనుకుంటున్నానమ్మా. మీ ఇంట్లో ధనం లేకపోయినా నీ ఇంట్లో వారు ఎవరైతే ధనం సంపాదించే వాళ్ళు ఉన్నారో వారి మీద పూర్తి నెగిటివ్ ఎనర్జీ ఉంది. అది ఏదేమైనప్పటికీ కూడా పగలంతా పనిచేసి సాయంత్రానికి ఇంటికి వస్తారు. మనిషి అలసట తీర్చుకునేది, సేద తీర్చేది కాస్తంత ఒక విధానమైన మనశ్శాంతి కోరుకునేది ఇంట్లోనే కదా. ఇక ఆ ఇంట్లోనే నెగిటివ్ అనేది లేకుండా చూసుకోవాలి. అందుకే బిడ్డ, నువ్వు ప్రతి అమావాస్యకి చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఏంటో తెలుసా? అన్నిటినీ కూడా అమావాస్యలోపు సిద్ధపరచుకో. నేను చెప్పినట్లుగా చేశావంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుందమ్మా. ఏదైనా సరే ఒక శనివారం రోజునైనా నువ్వు ఇలా చేసుకోవచ్చు, లేదా అమావాస్యకు ముందైనా చేసుకోవచ్చు. అమావాస్య రోజైనా సరే చేసుకో. ఒక గాజు గ్లాసు తీసుకొని అమావాస్య రోజు కానీ శనివారం కానీ నేను చెప్పినట్లుగా అన్నిటినీ సిద్ధంగా చేసుకో. ఈ అమావాస్య రోజు నేను చెప్పిన విధంగా చేస్తే నీ కోసం ఈ రోజున నేను ఈ తీసుకొచ్చిన పరిహారాన్ని చేయి తల్లి. ఈ విధంగా నువ్వు చేశావంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. దానికోసం ఒక గాజు గ్లాసు తీసుకొని ఆ గ్లాసులో 1/4 వంతు వరకు కళ్ళుప్పు వేసి ఆ కళ్ళుప్పు మీద 6 రాగి నాణ్యాలను పెట్టు. అవి ఎంతవరకైతే మునుగుతాయో అంతవరకు కూడా ఆ రాళ్ళ ఉప్పుని నీటిని పోయి నీ యొక్క ప్రధాన ద్వారం అంటే ఇంటి సింహద్వారం ముందు ఎదురుగా కూడా ఆ గాజు గ్లాసును ఉంచే ప్రయత్నం చేయి. ఇది మూలన పెట్టాలి, ఈ మూల ఉండాలి, ఆ మూల ఉండాలి అన్న రూల్ అనేది ఏమీ లేదమ్మా. నీ ఇంటి ప్రధాన ద్వారానికి ముందుండాలి అంతే. ఎక్కడైనా నువ్వు పెట్టచ్చు. అయితే ఆ గాజు గ్లాసుని నువ్వు మళ్ళీ మళ్ళీ మార్చాలంటే ఈ రోజున అంటే అందులో నీరు అనేది పూర్తిగా అయిపోవాలి. ఆ ఉప్పు అంతా కూడా పైకి పొంగుకుంటూ వస్తుంది. ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా ఉప్పు లాగేసుకొని ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైతే ధనాన్ని సంపాదించే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకి సంపాదన మీద, వారి యొక్క వ్యాపారం మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆ రోజు ఉప్పు పెట్టిన దగ్గర నుంచి సమస్యలన్నీ దూరమయ్యి రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు రావడం అయితే మొదలు పెడుతుంది. ఈ విధంగా డబ్బు రావడమే తప్ప పోవటం అనేది అస్సలుండదు తల్లి. కాబట్టి నీ సాయిని నమ్మి ఇది చెయ్యి. జరగదు అని అనుకున్న పనులు కూడా ఒక్కొక్కటిగా జరగడం మొదలు పెడతాయి. అది నువ్వే చూస్తావు. ఇట్లా ఎప్పుడైతే నీ ఇంట్లో చేస్తావో అప్పటి నుంచి నీ ఇంట్లో వాతావరణం అంతా కూడా చక్కబడుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అలానే నీ ఇంట్లో ఉండేవారికి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు. పిల్లలు చదువులో ముందుంటారు. ఖచ్చితంగా ఈ రహస్య పరిహారం అనేది చేసి చూడమ్మా. అదృష్టాన్ని దక్కించుకో. నీ బాబా నీకు చెప్పారంటే ఖచ్చితంగా నువ్వు చేసే తీరాలి కదా. చెప్పు. ఇలా నువ్వు చేశావంటే నేను చెప్పినట్లుగా లక్షలు నీ ఇంటి గుమ్మాన్ని తాకుతాయి. లేదంటే నువ్వు ఎంతలా ఇప్పుడు కష్టపడుతున్నావో అదే కష్టాన్ని ఎన్ని చేసినా కూడా అసలు నువ్వు ఓర్చుకోలేవు. ఇంకా చేస్తూనే ఉండేలా జరుగుతుంది. కాబట్టి నీ బాబా చెప్పినట్లుగా ఒక్కసారి చేసి చూడు తల్లి. ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. నువ్వు కోరుకోబోతున్న 50 లక్షలు నీ చేతిలో నిలబెట్టేలా చేస్తాను. నీ సాయిపై నీకు ఏమాత్రం నమ్మకమున్న ఆఖరి వరకు విన్నావు కదా. ఖచ్చితంగా నీ జీవితం మారుతుందమ్మా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తల్లి. బాధపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ సాయి నీకు నచ్చినట్లుగా, నీకు అనుగుణంగా నువ్వు కోరే గొప్ప శుభవార్తలన్నీ ఒక్కొక్కటిగా నేను అందిస్తూ ఉంటాను. ఇక నీకెందుకు చెప్పు దిగులు, ఎందుకు భయం చెప్పు. ప్రశాంతంగా ఉన్నావంటే అన్నీ కూడా మారుతాయి. నీకు నేను ఇచ్చే అవకాశం ఇది ఆఖరిదనుకో. ఇది వదులుకుంటే మళ్ళీ మళ్ళీ కూడా నువ్వు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి నీ బాబా చెప్పిన మాటలు అర్థమయ్యాయి కదా. వెంటనే విన్నావంటే ఖచ్చితంగా నీ జీవితం మారుతుంది. ప్రశాంతంగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ చక్కని సందేశాన్ని తీసుకొచ్చేశారండి. సో విన్నారు కదండి. ఈరోజు బాబాగారు పంపించిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది, అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.